మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని అంగడిపేట గ్రామానికి చెందిన నిరుపేద వధువు వివాహానికి తాజా మాజీ ఎంపీపీ హనుమన్న స్వరూప నరేందర్ రెడ్డి సహకారంతో పుస్తే మట్టెలు అందజేశారు. అంగడిపేటకు చెందిన బోయిన్ రాజు అనే నిరుపేద కుమార్తెకు తాజా మాజీ ఎంపీపీ సహకారంతో వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ పుస్తెలు మెట్టెలు అందజేశారు. గత కొంతకాలంగా తాజా మాజీ ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, నిరుపేదలకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారని వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ తెలిపారు. ఎంపీపీ దంపతులు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని తెలిపారు. ఈరోజు వెల్దుర్తి గ్రామంలోని అంగడిపేట వాడలో మన బోయిని రాజు కుమార్తె వివాహంకు మరియు అతనికి కుమార్తెకు మన ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి గారు పుస్తెమట్టెలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతడు అడగడము మన మల్లేశ గిరికల మల్లేశ కరెమైస అరకెల సత్యన్న వీళ్ళందరూ కలిసి వాళ్ళు పేదవాళ్ళన్న వారికి ఏమన్నా మనం సాయం చేస్తే బాగుంటుందన్న అని చెప్పి మా దృష్టికి తెస్తే మేము మన ఎంపీపీ దృష్టికి తీసుకుపోగానే మేము అడిగిన తక్షణమే మరి అతడు పెద్ద మనసు చేసుకొని మరి కంపల్సరిగా నేను ఇస్తా అని చెప్పేసి ఆయన చేపించి ఇవ్వడం జరిగింది. అది చాలా సంతోషకరం. మరి అదే కాకుండా మున్ముందు కూడా అతడు ఇంకా ఎవరైనా నిరుపేదలు ఉన్నా కానీ నేను చేపిస్తా, మీరు మా దృష్టికి తీసుకొస్తే నేను తప్పకుండా చేపిస్తా అని చెప్పడం జరిగింది. అతడు నిజంగా చాలా పెద్ద మంచి మనసున్న మనిషి. ఎందుకంటే ఎంతోమంది ఉన్నతమైన స్థితిలో ఉంటారు, శ్రీమంతులు ఉంటారు, కానీ అందరికీ ఉండదు ఆ గుణం. కానీ నరేందర్ రెడ్డి మేము అడగంగానే మీరు కాదనకుండా తక్షణమే ఆ పేదలకు నేను 100% నేను సాయం చేస్తా, మీకు ఇంకా ఎవరన్నా ఉన్నా సరే నేను చేసిస్తా, మీకు చెప్పండి ఎలాంటి సాయం అయినా సరే నేను చేస్తా అని చెప్పిండు. నిజంగా అతడు చాలా మాకైతే చాలా బాగా అనిపించింది. వెల్దుర్తిలో ఇది ఫస్ట్ టైం ఆయన ఇవ్వడం అనేది. ఎందుకంటే ఇక మున్ముందు కూడా నేను ఇస్తా అని చెప్తుండు. ఆయనకు భగవంతుడు ఆయన ఆరోగ్యాలు నిండు 100 ఏళ్ళు ఇవ్వాలని చెప్పేసి వారి భార్యాభర్తలకు ఇద్దరికి కూడా, మరియు అతడు మంచి ఉన్నతమైన స్థితికి ఇంకా ఎదగాలి, మాలాంటి పేద ప్రజలకు అందరికి కూడా అతని యొక్క సాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.